అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద మన విజనరీ లీడర్, మన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. 14 నుంచి 19 వరకు పేదవారు 5 రూపాయలకే సంపూర్ణమైన నాణ్యతమైన భోజనం తినేవారు. 19లో నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి బడుగు బడిగిన వర్గాలతో ఓటేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లన్నీ తొలగించి పేదవారి ఆకలిని కొట్టిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే చెప్పాలి. అలాంటి సమయంలో మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా పెనుగొండ నియోజకవర్గంలో సొంత నిధులతో అన్నా క్యాంటీన్ మొదలుపెట్టాం. ఆనాటిలో కూడా ఆనాటి వైసీపీ నాయకులు అన్నా క్యాంటీన్లు జరగకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బెదిరింపులు, ఎన్ని గొడవలు చేసినా అవన్నీ తట్టుకొని అక్కడ స్థానికంగా ఉండే నాయకులు, ప్రజలు, మా స్టాఫ్ అందరూ సహకరించి ఈనాటికి 400 రోజులు పూర్తి చేసినందుకు కూడా వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లన్నీ మళ్ళీ మొదలు పెడుతున్నామని మాట చెప్పాం. ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. దగ్గరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నామని కూడా తెలియజేస్తూ మరొక్కసారి మా పెనుగొండ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై జై బాబు.